హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ డౌట్. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ సందర్భంగా ఎవరికైనా కేక్ తినాలనిపిస్తే హెల్తీ వేలో ఒక్కసారి ఈ రెసిపీని చూసి ట్రై చేసి చూడండి. సో దీనికి ముందుగా మనం ఒక కప్పు బెల్లం, ఒక కప్పు రాగి పిండి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్, ఇది రాదనమాట లైక్ స్వీటనర్ లేనిది. ఇంకా 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని వేసి ఫస్ట్ మనం బెల్లం అనేది పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి. ఆ తరువాత మనం దీన్ని ఒక బౌల్‌లో వేసుకొని దానిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసి ఒకసారి కొంచెం దాన్ని కలుపుకోవాలి. ఆ తరువాత మనం 1 కప్ ఆఫ్ మిల్క్‌ని కూడా యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి. లైక్ ఏదైనా ఒక డైరెక్షన్‌లోనే మనం బాగా కలపాలి. సో, ఇలా కలపడం వలన మన పాలనేవి మొత్తం మన కేక్ మిక్స్చర్‌కి మొత్తం పట్టి మన కేక్ అనేది మంచి కన్సిస్టెన్సీకొస్తుంది. సో, కంప్లీట్ 1 కప్ మిల్క్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ, తిప్పుతూ ఉండాలి. వన్స్ మనకి లంప్స్ లేకుండా బాగా కలిసిన తరువాత, దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని, మనం ఏ అయితే బౌల్స్‌లో మనం ఈ కేక్‌ని బేక్ చేయాలనుకుంటున్నామో, ఆ బౌల్ తీసుకొని, దానికి కొంచెం ఆయిల్‌ని గ్రీజ్ చేసి, ఆయిల్‌ని కానీ, గీని గానీ గ్రీజ్ చేయాలి. ఆ తరువాత మనం ఇందులో డార్క్ చాక్లేట్‌ని యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో, నేను దీనికి 80% ఆఫ్ డార్క్ చాక్లేట్‌ని తీసుకున్నాను. దానిలో 4 క్యూబ్స్‌ని సన్నగా స్లైసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రీస్ చేసిన బౌల్‌లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్స్‌ని వేసి, ఒక్కసారి ఇలా ఇలా ట్యాప్ చేసిన తరువాత, మధ్యలో మీకు కావాలనుకుంటే డార్క్ చాక్లేట్‌ని మధ్యలో అయినా ఏసుకోవచ్చు, లేదా పైనైనా ఏసుకోవచ్చు. సో, ఎక్కడ వేసుకుంటున్నా గానీ తింటున్నప్పుడు ఆ మధ్యలో ఆ చాక్లేట్, ఆ క్రీమీ టెక్స్చర్ తగులుతూ మన కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇక్కడ మనం ఈ బేకింగ్ అనేది ఇన్‌స్టెడ్ ఆఫ్ బేకింగ్ ఇక్కడ మనం స్టీమ్ ద్వారా ఈ కేక్‌ని ప్రిపేర్ చేస్తామనమాట. సో, అందరికీ ఇంట్లో లైక్ బేకింగ్ అనేది ఓవెన్స్ కానీ ఇవన్నీ అవైలబుల్‌గా ఉండుండకపోవచ్చు. సో, ఈ ఒక్కసారి ఇలా స్టీమ్ చేసి ట్రై చేయండి. ఇడ్లీ పాత్రలో మామూలుగా వాటర్ యాడ్ చేసి స్టీమ్ పైన మనం ముందుగా వేసుకున్న కేక్ బౌల్స్‌ని పెట్టేసి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో బేక్ చేస్తే మన కేక్ అనేది చాలా సాఫ్ట్‌గా, స్పంజీగా వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి ఒక్కసారి ఫోర్క్‌తో గుచ్చితే మన ఫోర్క్ అనేది ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చినప్పుడు మన కేక్ అనేది కంప్లీట్‌గా బేక్ అవుతుంది. ఒకవేళ గనక ఫోర్క్‌కి కొంచెం ఏమైనా లిక్విడ్ అనిపిస్తే మళ్ళా లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 5 మినిట్స్ పాటు బేక్ చేసిన తరువాత ఒక 10 మినిట్స్ దాన్ని స్టవ్ ఆఫ్ చేసిన తరువాత ఆరిన తరువాత ఈ కేక్‌ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.